హలో ఫ్రెండ్స్, హాయ్ అందరికీ. ఈరోజు అయితే మనం బ్రోకలీ తెచ్చేసాం మీకోసం. ఈ బ్రోకలీ వెయిట్ లాస్ కోసం ఎంతో ఉపయోగపడుతుంది. చూడండి ఎంత గ్రీనిష్గా ఉందో. ఇవి మాత్రం మొగ్గలు, ఇది బ్రోకలీ ఆకు, ఇవి స్టెమ్. చూడండి, ఇప్పుడైతే మనం బ్రోకలీ స్టెమ్ అండ్ లీవ్స్ తీసేసి స్టెమ్, మొగ్గలు మాత్రమే మనం సూప్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఈ 300 గ్రామ్స్ ఉన్న బ్రోకలీ అయితే నేను తీసుకున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ఎక్కువ మంది ఉంటే, సూప్ తాగడానికి ఇష్టపడే వాళ్ళు ఎక్కువగా ఉంటే ఎక్కువ వెయిట్ ఉన్నది తీసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మీకు స్టెమ్, మొగ్గలు ఎలా సపరేట్ చేయాలో చూపిస్తా. కాండాలు ఇలా విరగొడితే మనకి మొగ్గలు సపరేట్ అవుతున్నాయి. ఒక చాక్ తీసుకొని కట్ చేయండి. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్ వద్దు ఫ్రెండ్స్, ఆలివ్ ఆయిల్ వేసుకోండి. తరిగి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు 4-5 వేసి వేయించండి. దూరగా వేయించిన తర్వాత ఉల్లిగడ్డ హాఫ్ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ వేసుకోండి. ఉల్లిగడ్డ ఇష్టమైతే వేసుకోండి, లేదంటే లేదు ఫ్రెండ్స్. చూడండి, ఇవన్నీ మగ్గిన తర్వాత చిటికెడంత ఉప్పు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ స్టెమ్ అయితే ఏదైతే సపరేట్ చేసి పెట్టుకున్నామో ఆ కాండ ముక్కలన్నీ వేసేసుకొని వీటిని కూడా మగ్గించుకోండి ఫ్రెండ్స్. మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మనం చిటికెడంత ఉప్పు వేద్దాం. చిటికెడంత ఉప్పు వేసిన తర్వాత ఇప్పుడు మొగ్గలు వేసేసుకుందాం. బ్రోకలీ మొగ్గలన్నీ వేసేసుకుందాం. ఎందుకంటే ఇలా మగ్గించుకోవడానికి కారణం ఏంటంటే ఫ్రెండ్స్, మనకు పచ్చివాసన రాకుండా ఉంటుంది సూప్ ఇష్టంగా తాగడానికి. ఇది మనకి హెల్ప్ అవుతుంది. చూడండి, ఇలా వాటర్ అంతా ఫామ్ అయిన తర్వాత వాటర్ అంతా ఇనికిపోవాలి. ఇనికిపోయిన తర్వాతనే మనం మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం అయితే మొత్తం బ్రోకలీ ఫ్లవర్స్ స్టెమ్ అంతా మగ్గిపోయేదాకా చేసేసాం ఫ్రెండ్స్. చేసేసిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాం. మగ్గించుకున్న మొత్తం ఇలా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఈ మిక్సీ పట్టిన మిశ్రమం అంతా వేసి 1 కప్పు పాలు వేసుకొని కలుపుకోండి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాతనే మనకు బబ్లింగ్ స్టార్ట్ అవుతుంది. చూడండి, ఈ సూప్ అంతా పాలన్నీ బ్రోకలీ సూప్లో మొత్తం మిక్స్ అయిపోతుంది. మిక్సింగ్ అయిన తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల మనకి టేస్ట్ బాగా వస్తుంది. ఇలా బబ్లింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది సూప్కి. ఇప్పుడు మనకి ఎంతో టేస్టీ సూప్ రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, బబ్లింగ్ అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు మనము 1 కప్ ఆఫ్ వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో మరిగించుకోండి. మరిగించుకున్న తర్వాత 1 కప్ మరిగించుకున్న తర్వాత మనకి ఇలా కలుపుతూనే ఉండండి. చిటికెడు మిరియాల పొడి వేసుకోండి. చూడండి, నేను కూడా తీసుకున్న 4-5 మిరియాలు తీసుకొని ఇలా మిరియాల పొడి చేసుకొని వేసుకోండి. పైనంగా వేసేసి కలిపేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని ఫ్రెష్ క్రీమ్ వేసుకొని సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీ ఉన్న బ్రోకలీ సూప్ రెడీ ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో ఉన్నాయి. అంతే, వెయిట్ లాస్ తొందరగా అవుతారు సూప్ వల్ల. లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.